క్రీస్తునందు ప్రేమైనటువంటి సోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా మరి ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి సిస్టర్ పెర్సిస్ బండారి గారికి కూడా నా వ్యక్తిగతంగాను మా కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు తన అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మరి ఈ విధంగా అనేక మంది దైవ సేవకులను ప్రోత్సహిస్తూ మరి దేవుని యొక్క వాక్యం మరి ఎక్కువగా అనేకులు వినడానికి దేవుడికి బలమైన సాధనంగా వాడుకున్నట్లుగా మరి మనం వారి గురించి మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవుడు వారిని అత్యధికంగా దీవించి ఆశీర్వదించిన కాక అదేవిధంగా ఈ యొక్క మినిస్ట్రీకి కోఆపరేట్ చేస్తూ అన్ని విషయంలో సహకరిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఈ యొక్క నేర్పుకున్నటువంటి ప్రతి వారిని కూడా లోనామన మీకు శుభం తెలియజేస్తున్నాను. మరి ఈ వారంలో చివరి ఈ మెసేజ్ మనకు సహాయం చేసినట్లుగా చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకల మా పరలోక తండ్రి, దయగల మా ప్రభు, జీవంగల మా రక్షక, ఇక సమయం పెట్టి నీకు వందనమైన గత 4 దినాలుగా ప్రభా మరి మేము తోడుగా ఉండి మీకు వాక్య ధ్యానంలో చేసిన మేము బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఇక చివరి ముందు ప్రభా మరి నీకు వాక్యం ధ్యానించిన ఇచ్చిన అందరూ సమయం బట్టి స్థుతిస్తూ ఇందులో పాల్గొనిచ్చినట్టు ప్రతి బిన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యం వినిచినటువంటి ప్రతి హృదయాన్ని కూడా మీరు తాకి నేను ప్రభా మరి నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చూపించి నన్ను కూడా ప్రభావ నీకు సురక్షణ మొదలుపరిచి నీ యొక్క వాక్యంలో నీకు మర్మం మీరు బయలుపరిచి మీరు మహిమని చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ దినం కొరకు ఏర్పరిచిన యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ 3వ అధ్యాయం, యెహోషువ జాషువా చాప్టర్ 3 verses 4 and 5 చదువుకుందాం. 4వ వచనం 5వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనం మధ్య భాగం చివరి భాగం చదువుతుంటాను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దినమందు ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానిస్తుండగా ఆ యొక్క వాక్య భావానికి మనం వెళ్దాం. మరి ఇక్కడ జాషువా తెలియసిన మాట మనం చూస్తుంటున్నాం. Then Joshua told the people, purify yourselves, for tomorrow the Lord will do great wonders among you. The Lord will do great wonders among you. దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేయబోతుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువారు మరి అటువంటి నూతన అద్భుతాలను ఆశీర్వాదములను మరి అందరూ కూడా ఇవ్వడానికి తాను ఇష్టపడుతుంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి ప్రభువారు దేనికి వాక్యం మనం గమనించినప్పుడు మరి ప్రతి ఆశీర్వాదం వెనుక కూడా మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ప్రభు ఉంచినట్టుగా మరి దేవునికి వాక్యంలో మనం గమనించగలుగుతాం. ఇక్కడ యెహోషువ ద్వారా మరి అటు విషయాలను ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు. మరి మనం ప్రయాణం చేసేటప్పుడు మన జర్నీ చేసే సమయంలో మరి రోడ్పై కొన్ని సిగ్నల్స్ మనం చూస్తాం. క్రాస్ రోడ్స్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క క్రాస్ రోడ్స్లో మరి సిగ్నల్స్ మనం గమనిస్తాం. రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్. మరి ఆ యొక్క 3 మనకు ఒక హెచ్చరికగా ఉంటున్నాయి. మనం మన ప్రయాణం ముందు కొనసాగడానికి మరి ఆ యొక్క గ్రీన్ లైట్ పడ్డ తర్వాతనే మరి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటున్నాం. మరి ఆ యొక్క రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం ఆగాలి, స్టాప్ సిగ్నల్గా ఉంటున్నాడు. మరి ఆరెంజ్ వచ్చినప్పుడు మరి మనం అలర్ట్గా ఉండడానికి, మరి గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనం ముందుకు కొనసాగడానికి అదొక సిగ్నల్గా ఉంటున్నాయి. అదేవిధంగా మరి ఇక్కడ యెహోషువ ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్న మాట, మరి మీరు వెళ్ళు మార్గము మీరు ఇంతకుముందు వెళ్ళినటువంటి మార్గం కాదు కాబట్టి మీరు దాన్ని గుర్తుపట్టాలి అని కాదు. ఈ 2014లో మనం ఎవరు కూడా భూమి మీద ఏ మనిషి కూడా తను ఇంతకుముందు ఈ యొక్క 2014లో ప్రయాణం చేయలేదు. కాబట్టి ఇటువంటి ఈ కొత్తగా తెలియనటువంటి ఆ యొక్క దినాల్లోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని గుర్తుపట్టాలి అని ప్రభు అంటున్నాడు. ఏ విధంగా గుర్తుపట్టాలంటే ప్రభు మనకు ఆ యొక్క మార్గాన్ని తాను చూపించేవారుగా తాను అంటున్నాడు.
అన్ని విషయాలను బయలుపరిచే గొప్ప దేవుడుగా ఆయన మనకు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడిని యెహోవా తన యొక్క వాగ్దాన దేశానికి నడిపిస్తున్న సమయంలో వారు యోర్దాను దాటి ఆ యొక్క పాలుతీరులు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశానికి వెళ్ళే సమయంలో మరి ఇక్కడ ఆ యోర్దాను దాటి ముందుగా యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆజ్ఞ మనం చూస్తుంటున్నాం. యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేయను. దేవుడు మన యొక్క జీవితంలో మరి ఈ యొక్క న్యూ ఇయర్లో అనేక అద్భుతాలను జరిగించడానికి తాను ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి అటు అద్భుతాలు మనం పొందుకోవడానికి మనం చేయాల్సిన ఇంకా పనులు మనం చూసినట్టయితే, మరి మొట్టమొదటి ఆజ్ఞ ఇక్కడ మనం చూసినప్పుడు మరి అక్కడ తను చెప్తున్న ఇంకా మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటున్నాడు. పరిశుద్ధత అనగా ప్రత్యేకత. మరి అన్నింటిలో ప్రత్యేకత కలిగిన వారికి మనం జీవించాలి. దేవుని యందు విశ్వాసం కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పి ప్రభువారు మన నుంచి ఆశిస్తుంటున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. మన దేవుడు తను పరిశుద్ధులై ఉన్నాడు కాబట్టి మరి మనం కూడా పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం. మరి మీ దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు తాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము కొనియాడబడుతున్న దేవుడిగా యెషయా 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తుంటున్నాం. మరి ప్రభు నివసించే స్థలం పరిశుద్ధ స్థలం అని, మరి ప్రభు కూర్చునే సింహాసనం పరిశుద్ధ సింహాసనం అని, ప్రభుని సేవించే దూతలు పరిశుద్ధ దూతలని, ఈ విధంగా సమస్తం ఆ యొక్క పరిశుద్ధతతో కూడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం కూడా మరి ఆ విధంగా దేవునికి ఆశీర్వాదాలను మనం మన జీవితంలో అనుభవించాలంటే మన జీవితాలను కూడా మనం పరిశుద్ధపరచుకోవాల్సిన వారుగా మనం ఉంచుతాం. కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధత గురించి యెహోషువ తాను మాట్లాడుతూ ఈ యొక్క పరిశుద్ధత దేన్ని సూచిస్తుందంటే, దేవుని కొరకు మనం ఏదైనా కార్యం చేయబోతున్నప్పుడు లేక దేవునికి మరి పాత నిబంధన ప్రకారం దహన బలులు అర్పించే సమయంలో, దేవుని సమీపించే సమయంలో ప్రజలు తమను తాము పరిశుద్ధపరచుకోవాలని చెప్పి ఆజ్ఞ ఉన్నట్టుగా మరి ఆ విధంగా జరిగించినట్టుగా మరి మనం చూస్తుంటున్నాం. మరి దేవుని కొరకు మనం కార్యాలు చేసే సమయంలో మరి మనం మన యొక్క జీవితాలను ఆయా విషయాలతో మరి మనం శుద్ధి చేసుకోవాలి వారుగా మనం ఉంటున్నాం. మరి కొంతమంది కొన్ని విషయాలను మనం చూసినట్టయితే మనం అన్క్లీన్గా అపవిత్రులుగా చేయబడుతుంటున్నాం. మరి పాత నిబంధన ప్రకారం చూసినట్టయితే లేవియాకాండం 11వ అధ్యాయం చూసినట్టయితే ఈటింగ్ సర్టన్ ఫుడ్స్, కొన్ని విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా అపవిత్రపరచబడుతుంటున్నారు. తర్వాత లేవియాకాండం 12వ అధ్యాయం ప్రకారం గివింగ్ బర్త్ ద్వారా అపవిత్రపరచబడుతుంటున్నారు. మరి లెవిటికస్ 13-14 చాప్టర్ ప్రకారం డీలింగ్ విత్ డిసీజ్, రోగంతో అనారోగ్యంతో వ్యాధితో కూడా అపవిత్రులుగా చేయబడుతుంటున్నారు. తర్వాత నంబర్స్ సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11 నుండి 22 వచనాల్లో టచింగ్ డెడ్ పర్సన్, మరి చనిపోయిన వారిని శవాన్ని ముట్టడాన్ని బట్టి కూడా అపవిత్రపరచబడుతుంటున్నారు. ఈ విధంగా అనేక విధాలుగా మనుషులు అపవిత్రపరచబడుతున్నారు. కాబట్టి అట్టి అపవిత్రతను మీరు తొలగించుకోవాలని చెప్పి ప్రభు వారు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ప్రియదేం బిడ్డారా, మరి అందుకొరకే ఈ దేవుని యొక్క వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క వాగ్దాన ప్రదేశాన్ని పొందుకోవడానికి, స్వాస్థ్యంగా పొందుకోవడానికి ముందుగా ఇక్కడ ఈ ప్యూరిఫికేషన్ సెరమనీ జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అనగా దేవుని సన్నిధిలో మరి మనం జరిగించే కార్యం ఏదైనా కూడా మరి పరిశుద్ధతతో మనం జరిగించాలి అనేది ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి అటువంటి పరిశుద్ధత కొరకు మరి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మరి మనం గమనించగలుగుతుంటున్నాం. మరి మోషే కూడా మరి సీనాయి కొండ మీద దేవుడిని యెహోవా మరి దానికి 10 ఆజ్ఞలు ఇవ్వడానికి తను వచ్చిన సమయంలో మరి ఆ యొక్క సీనాయి పర్వతాన్ని సమీపంగా ఇశ్రాయేలు ప్రజలను రావడానికి మరి 3 దినాల ముందుగానే మరి మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రం ఊదుకోండి అని చెప్పి మోషే అక్కడ సెలవిస్తాడు. మరంతగా వారు 3 దినములు వారు శుద్ధులుగా ఉంటూ ఏ అపవిత్రమైన కార్యం చేయకుండా, ఎటువంటి అపవిత్రత వాళ్ళలో లేకుండా వారు పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పటికీ ఆ యొక్క పరిశుద్ధ పర్వతానికి సమీపంగా కూడా రాకూడదని చెప్పి, కనీసం ఏ జంతువు కానీ పశువు కానీ ఒకవేళ ఆ యొక్క పర్వతాన్ని తాకినట్టయితే వారు వెంటనే అక్కడ చనిపోతారని చెప్పి వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి మరి అటువంటి గొప్ప పరిశుద్ధతను మనం కలిగి మనం ముందు కొనసాగాలని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అట్టి పరిశుద్ధత మనం కలిగినప్పుడే ఈ యొక్క దేవునికి ఆశీర్వాదాలను మనం మనం పొందుకోగలుగుతాం. దేవునికి అద్భుతాలను ఈ నూతన సంవత్సరంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క యోర్దాను నది దాటడానికి అక్కడ 3 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు చూస్తుంటున్నాం. మరి మొట్టమొదటి ఆజ్ఞ మనం చూసినట్టయితే
మరి ఇందాక మన సిగ్నల్స్ గురించి 3 లైట్ రూల్స్ చెప్పినట్టుగా మరి మొట్టమొదటి ఆజ్ఞ మరి 3వ అధ్యాయం 8వ వచనంలో, యెహోషువ 3వ అధ్యాయం 8వ వచనంలో, మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడి అనే మాట ఇక్కడ చూస్తుంటున్నాం. నిలువమని చెప్పి అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో. సో జాషువా told the Israelites, come and listen to the Lord your God says. మరి ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ టేక్ ఏ ఫ్యూ స్టెప్స్ ఇన్ టు ద రివర్ అండ్ స్టాప్ దేర్ అంటున్నాడు. స్టాప్ దేర్, అక్కడ ఆగమంటున్నాడు, నిలవమంటున్నాడు. మరి ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి వాగ్దానం పొందుకోవడానికి వారు త్వరగా వెళ్ళడానికి వారు ఎంతో రష్తో వారు ఉంటున్నారు. కానీ మరి దేవునికి ఆశ్రయాలు పొందుకోవడానికి మన దేవుని సన్నిధిలో మనం వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కొద్ది సమయం మనం ఓపికతో కనిపెట్టుకొని మనం జీవించాలి. మరి ఆ విధంగా మనం ఇక్కడ ప్రభు మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మీరు వేచి ఉండండి, మీరు అక్కడ యోర్దాను మీరు నిలవండి అని చెప్పి ప్రభు అక్కడ ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మీరు యోర్దానులో మీరు నిలవండి, అక్కడ నిలబడండి, నాకు వెయిట్ చేయండి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం వేచి ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం సంపూర్ణంగా మనం పొందుకోగలుగుతాం. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, మరి యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు వలె మరి వారు ఎగురుతారని చెప్పి మనం చూస్తుంటున్నాం. కాబట్టి అలేక వారు పరిగెత్తుతారని చెప్పి మనం చూస్తుంటున్నాం. మరి ఆ విధంగా దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా దేవుడు మనకు ఆ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చే వరకు కూడా ఈ నూతన సంవత్సరంలో అనేకటిగా బహుమానాలు, అనేకటిగా బ్లెస్సింగ్స్ ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. మరి అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే యు స్టాప్. మరి నువ్వు అక్కడ మీరు నిలబడండి, యు స్టాప్ దే. మరి దేవుని సన్నిధిలో మనం ఆ నిలబడేందు కొరకు అంటే అది ఆయన కొరకు మనం వేచి ఉండడం, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించడానికి, దేవుని యొక్క సెలవు కొరకు మరి ప్రభు మరి ముందుకు వెళ్ళండి అని చెప్పే వరకు మనం అక్కడ వేచి ఉండాలి. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఎదురు చూస్తూ వేచి ఉండాలని చెప్పి వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి మనం ఎక్కడ వెయిట్ చేస్తుంటున్నాం, ఎక్కడ మనం సమయాన్ని మనం గడుపుతుంటున్నాం. మరి కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మనం చెప్పుకుంటాం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటక. కాబట్టి మరి మనం ఈ యొక్క పాపుల మార్గంలో మరి అపహాసకుల మార్గంలో మరి మనం జీవించకుండా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం వేచి ఉంటామో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం కనిపెట్టుకొని మరి ప్రార్థనలో మనం జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం మెండుగా మనం పొందుకుంటాం. కాబట్టి కొన్నిసార్లు మరి మనం ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం ఎదురు చేయకుండా, ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు మనం చేస్తుంటాం. అప్పుడప్పుడు అనగా ఒక 2 సార్లు మరి నేను సాధారణంగా ప్రతిసారి కూడా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ప్రేర్ చేసుకొని బయటకు వెళ్తాను. నేనే కానీ, పాస్టర్ గారు కానీ, పిల్లలే కానీ ఎవరైనా కూడా ప్రతిసారి తప్పకుండా మేము ప్రేర్ చేసుకుంటాం, లేకపోతే ఇంకోటితో ప్రేర్ చేయించుకొని మేము పర్సనల్ ప్రేర్ చేసుకొని బయటకు వెళ్తుంటాను. ఒకరోజు నేను అనుకున్న విధంగా కొద్దిగా బిజీగా ఉండేసి మరి ఆ రోజు నేను మార్నింగ్ డివోషన్ తీసుకోకుండా మరి ప్రేర్ చేసుకోకుండా నేను బయటకు వెళ్ళాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అనుకోకుండా మరి ఎదుటి నుంచి మరొక బైక్ వచ్చి నాకు యాక్సిడెంట్ చేస్తుంది. నా చేతి వేళ్ళకు గాయాలే, నేను ఆ చేతి రక్తం కారుతుంది. అప్పుడు నేను అదేవిధంగా నా చేతి చూసుకుంటూ, ప్రభు మరి ఇక నా చేతి వేళ్ళకైనా గాయాన్ని బట్టి నీకు వందనాలు, ఇది గాయం జరిగిందంటే నాలో ఇది పొరపాటు ఉంది, అది ఏంటో చూపించు అని చెప్పి అన్నప్పుడు అది బండి మీద నేను అలాగే ఉండి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తుంటే, ఈరోజు మార్నింగ్ నువ్వు నీ సొంత పనుల కొరకు నువ్వు త్వరపడుతూ నువ్వు ముందుకు వెళ్ళిపోయావు, నా సన్నిధిని నువ్వు ప్రార్థన చేయలేదు, నా కొరకు నా ఆశీర్వాద కొరకు నువ్వు వేచి ఉండలేదని చెప్పి జ్ఞాపకం చేశాడు. అవును దేవుడు, చాలాసార్లు మరి మనం ఆయా పనులు చేసుకోవడానికి మనం ఎంతో బిజీగా ఉండి మరి ఆ యొక్క పనులు త్వరగా చేసుకోవడానికి మనం త్వరపడుతుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం కొద్ది సమయం మనం వేచినట్టయితే నిజంగా దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను మనం ఎన్నో మనం చూడగలమని చెప్పి అనుభవించగలని చెప్పేసి మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి మరి మొట్టమొదటి ఆజ్ఞ మరి దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని మనం ఇశ్రాయేలు పొందుకోవడానికి యెహోషువ ఇస్తున్న యొక్క ఆజ్ఞ, మీరు యు స్టాప్ దేర్, మీరు నిలవండి అక్కడ అని చెప్పి దానికి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ ఆజ్ఞ మనం చూసినట్టయితే 9వ వచనంలో ఆ యొక్క మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడిని యెహోవా మాటలు వినుడి అని అంటున్నాడు కదా. వినమని చెప్పి అంటున్నాడు. మొట్టమొదటిగా నిలవమని చెప్పి అంటున్నాడు, రెండోదిగా వినమని చెప్పి 9వ వచనంలో అంటున్నాడు, కమ్ అండ్ లిజన్ అని చెప్పి.
మీరు వచ్చి వినండి. దేవుని యొక్క మాటలు మనం వినాలి. మరి ఆ యొక్క దేవుని యొక్క మాట వినడం అనగా దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చేర్చడం, ఒబీడియన్స్. ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనం ఎంతగా వింటున్నాం అనేది ప్రభువు మనకి చూస్తుంటున్నాడు. అందుకే ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి అక్కడ రాయబడింది. అదే మాట 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆ యొక్క మాట మనం చూడగలుగుతాం. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా ఇదే మాటను మనం గమనించగలుగుతాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడారా, మరి మన దేవుని కొరకు మనం ఏదో అర్పిస్తుంటున్నాం, ఏదో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. కానీ ప్రభు తాను ఇక్కడ సెలవుస్తున్న మాట ఏంటంటే, నా మాట మీరు వింటున్నారా? ఈ సంవత్సరం రేపు దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించాలి అంటే ఆ మాట వినాలి అని అంటున్నాడు. అనగా మాటకు విధేయత మనం చూపించాలని చెప్పి ప్రభువు మనం ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి చాలాసార్లు ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను వినక, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ, తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోలేక అనేక శ్రమలకు పాలైనట్టుగా దేవుని యొక్క వాక్యంలో మరి మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి మరి ఆ విధంగా మరి నీవు నేను మనం దేవుని యొక్క మాటను మనం పెడచెవిన పెట్టకుండా, మన మాటని దేవుడు వినాలి అనే తలంపు కాదు, కానీ మనం దేవుని యొక్క మాటకు ఎంతగా విధేయత మనం చూపిస్తుంటున్నాం. మరి ఆ యొక్క మాట వినుటలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనకు ఉన్నాయని చెప్పి మనం నడవలసిన యొక్క మార్గాన్ని ప్రభువే మనకు కనపరచు మరి మనను నడిపిస్తారనే విషయాలను ఈ యొక్క వాక్యం ద్వారా మరి మనం చూస్తున్నాం. మరి చివరిగా మరి 3వ విషయాన్ని కూడా మనం గమనించినట్టయితే 3వ ఆజ్ఞ మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ ద్వారా ఇస్తున్న యొక్క మొదటి ఆజ్ఞ మరి నిలవండి అంటున్నాడు, రెండవదిగా వినండి అంటున్నాడు, మూడవదిగా దాటుకోండి అని చెప్పి అంటున్నాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ యొక్క మాట మనం చదువుకోగలుగుతున్నాం. 14వ వచనంలో, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లంటి మీద పొర్లిపారును, నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి. యోర్దాను దాటకై, అక్కడ దాటడానికి అక్కడ ప్రభు అక్కడ సెలవిచ్చారు, ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. ఈ 2014 సంవత్సరంలో ఆయన సన్నిధిలో మనం వేచి ఉండి, ఆయన సన్నిధిలో ఆయన మాటను మనం వింటూ, ఆయన మాటకు విధేయత చూపిస్తూ మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యము, దేవుని యొక్క అద్భుత కార్యము, దేవుని యొక్క అనేక దీవెనను మనం అనుభవపూర్వకంగా మన జీవితంలో మనం పొందుకోగలమని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి మరి ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు అక్కడ ముందుకు దాటిపోయిన విధానం గురించి అది ఎంతో గొప్ప అద్భుతాన్ని మనం చూస్తుంటున్నాం. మరి ఎర్ర సముద్రము మరి యొక్క ఆరిన నేల మీద మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు దాటి వచ్చినట్టుగా ఇక్కడ కూడా ఈ యోర్దానిక నీళ్లు మరి అది ఆ కోతకాలం అని చెప్పి మనం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క సమయంలో మరి నీళ్లు పైనుండి క్రిందికి, ఎగువ నుండి పారు నీళ్లు పైనుండి క్రిందికి ఎంతో ఫోర్స్గా మరి నీళ్లు వస్తుంటున్నాయి. ఆ నది ఎంతో ఫోర్స్గా ప్రవహిస్తుంటుంది. అటువంటి సమయంలో మరి దేవసేవకులు మరి యాజకుల యొక్క అరికాలు, వారి యొక్క పాదములు ఆ యొక్క యోర్దాను నీళ్లను తాకిన వెంటనే యాజకులు మరి అక్కడ దేవుని యొక్క మాటను బట్టి మరి అంత ఫోర్స్గా పైనుంచి ఎంతో బలంగా ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క నీళ్ళలో మరి అక్కడ మీరు పాదం మోపండి అని చెప్పి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి యాజకులు మరి ఆ యొక్క మందసాన్ని మోస్తూ వారు అక్కడ ఆ నీళ్ళ మీద వారు కాలు పెట్టగలిగారు. మన జీవితంలో కూడా అనగా కొన్నిసార్లు మరి ఒకవేళ ఆ యాజకులు కూడా వారు భయపడి నీళ్ళతో ఫోర్స్గా వస్తుంటే బలంగా వేగంగా ప్రవహిస్తుంటున్నాయి, మనం ఆ నీళ్ళల్లో మా కాలు పెట్టినట్టయితే మేము కొట్టుకొని పోతామేమో అని చెప్పి వారు భయపడలేదు. దేవుని యొక్క కార్యముల యందు వారు ఎంతో ఆశ కలిగి మరి వారు దేవుడు తప్పకుండా మరి మమ్మల్ని గొప్ప అద్భుతాన్ని మా జీవితంలో జరిగిస్తారనే నమ్మకంతో ఆ యాజకులు వేగంగా బలంగా ప్రవేశించేటి ఆ యొక్క యోర్దాను
ఆ నీళ్ళలో తమ యొక్క పాదములను మోపగానే నీళ్లు ఏకరాశిగా ఆపబడినట్టుగా మరి అక్కడ ఆ నీళ్లు రెండుగా తీరిపోయి అక్కడ ఆరిన నేల ఏర్పడినట్టుగా ఆ యొక్క ఆరిన నేల మీద ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి దాటి బయటికి వారు ఆ దేవుని యొక్క వాగ్దాన దేశానికి ప్రయాణమైనట్టుగా వాక్యం లోపల మనం గమనించగలుగుతుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువారు మరి మన జీవితంలో కూడా ఇటువంటి గొప్ప అద్భుతాలను తాను చేయడానికి తాను ఇష్టపడుతుంటున్నాడు. యెహోవా మీ మధ్య రేపు అద్భుత కార్యం చేయను. ఈ 2014లో ప్రభువారు మన యొక్క వ్యక్తిగత జీవితంలోనూ మన యొక్క కుటుంబ జీవితంలో కూడా అనేక అద్భుతాలు, అనేక మేలను దేవుడు దయచేయడానికి ఈ యొక్క యోర్దాను ఆ నది ప్రవేశించే యొక్క సమయంలో వారు ఆరిన నేల మీద ఈ యొక్క ప్రజలు దాడి కలిగిస్తున్నారు. అటువంటి అద్భుతం మరి నీ జీవితంలో కూడా మరి నీ కుటుంబంలో కూడా నువ్వు చూడాలంటే, ఇంతకు మించిన యొక్క గొప్ప అద్భుతాలు కూడా నువ్వు చూడాలంటే మరి ఆయన సన్నిధిలో మనం నిలవబడి ఆయన సన్నిధిలో మనం వేచి ఉండాలి. దాని కొరకు మనం ప్రతిదినం కూడా క్వైట్ టైం డివోషన్ తీసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. రెండవదిగా ప్రభు మనకు ఏదైతే చెప్తాడో ఆ యొక్క మాటను మనం దానికి విధేయతను చూపించాలి. దేవుని యొక్క మాటను మనం వినడానికి ఇష్టపడాలి. చాలాసార్లు అనేక కార్యక్రమాలు మరి జరుగుతూ ఉంటాయి. ఎన్నో పెద్ద పెద్ద ఫంక్షన్స్ మరి జరిగిస్తుంటారు. చాలాసార్లు మా యొక్క సంఘర్షకుని అదే మాటలు చెప్తుంటారు. మరి ఆయా అరేంజ్మెంట్స్ కొరకు మరి ఎంతో సమయం తీసుకుంటారు. మరి ఆయా విషయాల కొరకు ఎంతో సమయం తీసుకుంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారు త్వరగా ముగించండి, 10 నిమిషాలు ముగించండి, 5 మినిట్స్ చెప్పండి, లేట్ అవుతుంది అనేసి త్వర పెడుతుంటారు. దేవుని యొక్క మాట వినడానికి మాత్రం మరి మందమతులుగా ఉంటున్నారు. మరి ఆ విధంగా కాకుండా దేవుని యొక్క మాట వినుట అది ఎంతో శ్రేష్టమని, ఎంతో గొప్ప ఆస్వాదం, ఎంతో గొప్ప దీవెన అని చూస్తుంటున్నాం. దేవుని యొక్క మాట వినడం ద్వారా మరి మనకు గొప్ప మేలు కలుగుతుంది. ఆ యొక్క దేవుని యొక్క మాట మరి మనం నడవలసిన మార్గాన్ని మనకు చూపిస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క దినమందు మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన సన్నిధిలో మనం నిలబడదాం. ఆయన సన్నిధిలో మనం ఆయన మాటలు విందాం. అప్పుడు ప్రభువారు చెప్పినప్పుడు అప్పుడు మనం ముందుకు కొనసాగుదాం. ఈ 2014 సంవత్సరంలో ఆ విధంగా మరి మనం ముందు కొనసాగుతుండగా మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ద లార్డ్ విల్ డూ గ్రేట్ వండర్స్ అమాంగ్ యూ. ప్రభు మన యొక్క జీవితంలో గొప్ప అద్భుతములను తాను చేయబోతుంటున్నాడు. ఆ విధంగా ఈ 2014 అంతా కూడా మనకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, ప్రభువును మహిమకరంగా ఉండడానికి మరి మన యొక్క ప్రతి ప్రయాణంలో, ప్రతి అడుగులో, ఈ సంవత్సరం మనం చేసే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మరి మనకు, మన యొక్క కుటుంబాలకు, మన యొక్క పరిచర్యలకు, మన యొక్క పనులకు, మన సంఘాలకు నిత్యము తోడుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి మరి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభము తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మరి మీరు అక్కడ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి అక్కడ వాతావరణం కూడా ఎంతో చల్లగా ఉంటుంది. ఈ యొక్క దినాల్లో కూడా ఇంత పెంచలకడనే మరి మీరు వాక్యం వినడానికి ఎంతో ఆశతో మీరు కనిపెట్టిన విధానం బట్టి మరి మీకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తుంటున్నాను. నూతన సంవత్సర శుభములు మరొకసారి అందిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి వాటిలో చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల యొక్క సమయం బట్టి నీకు వందనాలైనా, మీరు పరిశుద్ధులై ఉండాలన్నా మరి మేము కూడా పరిశుద్ధులో మేము ఉండాలని మరి మీరు కోరుచుంటున్నాం కదా తండ్రి. ప్రభా మరి 2014 సంవత్సరంలో తండ్రి మరి మేము అయినా మరి యెహోషువ ద్వారా మరి విస్తరించే రీతిగా మరి మీరు వెళ్ళుత్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవాలను కనుక మీరు ఆ యొక్క మనసునకు మీరు ముందుగా ఉండకూడదు. మరి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని వెళ్ళమని చెప్పి మీరు సెలవిస్తుంటున్నారు. అవునైనా ప్రభా మా జీవితాలనైనా మరి మేము పరిశుద్ధపరచుకోవాలని చెప్పి మరి మీరు కోరుచుంటారు కదా తండ్రి. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నైనా ప్రభా మరి గడిచిన దినములలో తండ్రి మరి ఒకవేళ నైనా మరి మా యొక్క హృదయాలకు, మా శరీరాలకు అపరిచిత కలిగినట్టు ప్రభా నీ యొక్క శిలువలో కట్ట రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి నైనా ప్రభా సంపూర్ణంగా మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా మరి నీ యొక్క ఆశీర్వాదనకు నైనా మరి మేము అర్హులుగా జీవించడానికి నీ యొక్క కృప చూపించుకొని వేడుకుంటున్నాం. ప్రభా మరి యోర్దాను దాటడానికి ప్రభా మీ యొక్క వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి నైనా మరి విరిచిన ఆజ్ఞించుకున్న ప్రభా మరి ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే వారు నిలిచి ఉండాలని మరి వినాలని నైనా నీ సన్నిధిలో వారు దాటిపోవాలని ప్రభావం విస్తరించే రీతిగా అయినా మరి నీ యొక్క సన్నిధిలో మరి మేము వేచిండి నీ యొక్క మాటను మరి విధేయతతో మరి మేము విని ఈ సంవత్సరంలో మేము కొనసాగించే ప్రయాణం అది మాకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, జయకరంగా నేను ఉండగలుగుటకు నీ యొక్క గొప్ప దీవెనను మా అందరికీ మీరు మెండుగా కుమరించమని
ప్రత్యేకంగా మరి పెర్సెస్ ఫౌండేషన్ మీరు జ్ఞాపకం చేసుకొని నైనా ప్రభా మరి ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మరి దాన్ని మరి నీ యొక్క పరిచయం ఘనంగా కొనసాగించగలటకు ఈ విధంగా అనేక మంది దైవజనుల ద్వారా ప్రభా అనేకుడు నైనా మరి నీ యొక్క వాక్యం విషయం తెలుసుకొని ప్రభా నీ యందు విశ్వాసం స్థిరపడి హెచ్చరిక ఆదరణ క్షేమాభివృద్ధికరంగా మాటలు మరి ఆలకిస్తూ దీన్ని మహిమపరచగలటకు నీకు గొప్ప కృప చూపించి ఈ సంవత్సరం అంతా నీకు సకల దీవెనలు నీకు ఆశీర్వాదాలు మా అందరిపై మీరు మెనుగా కుమరించి మరొకసారి విధంగా కలుసుకొని నేను స్తుతించబడుతున్న మాకు తోడమని మా ప్రభును రక్షక క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి మిత్రుడి ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మీక నిన్న సహవాసం సకల ఆశీర్వాదం ఆయన ఆరోగ్యంలో తన యొక్క సన్నిధి ఇక్కడ చేరవందటి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును మరి ప్రత్యేకంగా మరి పెర్సెస్ వనర్ గారిని యొక్క పెర్సెస్ ఫౌండేషన్కును ఆ యొక్క పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు నెలకు సదాకాలం కూడా కాక ఆమేన్. ఆమేన్.